ఖమ్మం నుంచి సోనియా ఆట. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరే అన్న సోనియా, రాష్ట్ర నేతలకు సమాచారం. సో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీలో ఉండే అవకాశం ఉందట. క్వశ్చన్ మార్క్ కూడా ఏం లేదు, డైరెక్ట్గా వార్త కనబడతా ఉన్నది. ఆమె తరపున రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నామినేషన్ వేస్తారట. తెలంగాణ, కర్ణాటకల్లో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది. తాజాగా ఈ విషయంలో కూడా స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో విజయబేరి సభ పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొన్నారు. సో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ప్లాన్ ఏంటి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మార్చాలి అన్నది రెండు జాతీయ పార్టీలు అనుకుంటున్నాయి. బీఆర్ఎస్ని 3వ ప్లేస్కి నెట్టేయాలి అన్నది బీజేపీ ప్లాన్ కూడా. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే మెజారిటీ స్థానాలు మేము గెలుచుకోవచ్చు అన్నది రెండు జాతీయ పార్టీలు చేస్తున్న ఆలోచనగా మనకు కనిపిస్తున్నది. సో కేసీఆర్ కూడా ప్లాన్ వేస్తున్నాడు. నేను మెదక్ నుంచి పోటీ చేయాలన్న ఒక ప్లాన్ ఉన్నది. ఇంకా సీనియర్ ఎవరెవరైతే ఉన్నారో, అంటే సీనియర్లు మీన్స్ ఇంకా పార్టీ అంటే ఫ్యామిలీయే కాబట్టి కవిత, కేటీఆర్, హరీష్ రావు ఇట్లా కొంతమందిని కూడా రంగంలోకి దింపితే ఎట్లా ఉంటుంది అన్నది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. లేకపోతే అందులో ఓటు లీడర్ లేడు, ఆ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలు కనబడతలేవు. ఏమన్నా గెలిస్తే కేసీఆర్ పోటీ చేస్తే మెదక్ నుంచి ఏమైనా గెలిస్తే గెలవాలి. సో వాళ్ళు కూడా చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో సో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు. ఎందుకు, అసలు కేసీఆర్కి ఎజెండా ఏంది, లైన్ ఏంది? ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తామని అనడానికి అవకాశం ఉంది. ఈ లైన్ గతంలో కేసీఆర్ వాడిండు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం లైన్ వాడతాడు? అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ని ఏమన్నాడు, వాళ్ళకి ఓటేస్తే మురిగిపోయినట్టే, వాళ్ళ అధికారంలో ఈడలేరు, ఆడలేరు, ఏం ఉపయోగం అన్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్కి అదే వర్తిస్తున్నది. ఎట్లాగో బీజేపీ ఆడ అధికారంలో ఉన్నది, వాళ్ళు మళ్ళీ సెంట్రల్లో పవర్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు, సర్వేలు ఇట్లా రకరకాల ఒక కనబడతా ఉన్నది. సో ఇండియా కూటమి అంతగా ప్రభావం చూపించట్లేదు. సో మళ్ళీ మోదీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం, దీన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చారు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అవకాశం కనబడతా ఉన్నది. దీంతో ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా సోనియా పోటీ చేస్తే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది ఇంకొక అంచనా. సో అందులో భాగంగా వీళ్ళు పక్కా ప్లాన్తో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మరో తీర్మానం చేశారు మొన్న. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందిందట. రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపైన రాష్ట్ర నేతలు దృష్టి సారించారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 12కు పైగా గెలిస్తే గత నెల రాష్ట్రంలో బొటాబొటీతో అధికారానికి వచ్చిన పార్టీ మరింత దూకుడుగా పాలన కొనసాగించగలదు. సో ఇది అన్ని పార్టీలకు చాలా కీలకమైన ఎన్నికగా కనబడతా ఉన్నది ఈ 17 ఎంపీ స్థానాలు అన్నది. సరే, ఒకటి అసదుద్దీన్ ఓవైసీ అటు పోయినా మిగతా 16 మీద అన్ని పార్టీలు ఫోకస్ చేసినాయి. సో ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి తెలంగాణలో ఏ స్థానం నుంచి పోటీ చేసినా దక్షిణాది నుంచి రెండోసారి పోటీ చేయడం అవుతుందట.
గతంలో ఆమె కర్ణాటకలోని బళ్ళారి నుంచి పోటీ చేసినట్టు సుష్మా స్వరాజ్ పైన విజయం సాధించినారు. సో గతంలో ఇందిరాగాంధీ కూడా కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచే పోటీ చేశారు. 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్ నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. సో ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చేసే అవకాశం ఉందట. చూడాలి మరి ఏమైద్దో.